చరిత్రలో కొన్ని యుద్ధాలు గెలవడానికి చేస్తారు, కానీ మరికొన్ని యుద్ధాలు చరిత్రను తిరగరాయడానికి చేస్తారు. కేవలం 300 మంది మరాఠా వీరులు 10,000 మంది బీజాపూర్ ఆదిల్షాహీ సైన్యాన్ని ఎలా అడ్డుకున్నారు? తన ప్రభువు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాణం కోసం, స్వరాజ్యం కోసం ఒక సేనాని చేసిన అద్భుత త్యాగమేమిటి? అదే పావన్ఖండ్ యుద్ధం. 1660 జూలై 13 మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గరున్న పన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం. అక్కడి నుండి తప్పించుకుని సైన్యంతో పాటు శివాజీ విశాల్గఢ్ కోటకు చేరుకోవాలి. ఒక పక్క చుట్టూ శత్రువులు, మరో పక్క వర్షం కురుస్తోంది. అప్పుడు శివాజీ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. శివాజీ మహారాజు పోలికలతోనే ఉన్న శివకాశీద్ అనే నావికుడు మహారాజు వేషధారణలో శత్రువులకు చిక్కేలా చేసి సమయాన్ని వృధా చేశాడు. ఈలోపు అసలైన శివాజీ తన 600 మంది సైనికులతో విశాల్గఢ్ వైపు పయనించాడు. కానీ శత్రువులకు నిజం తెలిసిపోయింది. సిద్ది మసూద్ నాయకత్వంలోని 10,000 మంది సైన్యం శివాజీని వెంబడించింది. శివాజీ విశాల్గఢ్ కోటకు చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది. వెనుక శత్రువులు అతి సమీపంలోకి వచ్చేస్తున్నారు. అప్పుడు బాజీ ప్రభు దేశ్పాండే ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. మహారాజ్, మీరు 300 మందితో వెళ్ళిపోండి. నేను మిగిలిన 300 మందితో ఈ లోయ దగ్గరే శత్రువులను అడ్డుకుంటాను. మీరు కోట చేరుకుని ఫిరంగుల శబ్దం చేసే వరకు నా ప్రాణం పోయిన ఒక్క శత్రు సైనికుడిని కూడా ముందుకు రానివ్వను అని శపథం చేశాడు. ఘోడ్ కెండ్ అంటే చాలా ఇరుకైన లోయ. అక్కడ ఒకసారి ఇద్దరికి మించి వెళ్ళలేరు. బాజీ ప్రభు 2 చేతుల్లో దండపట్ట కత్తులు పట్టుకుని యముడిలా నిలబడ్డాడు. 1000 మంది వస్తున్నారు. కానీ బాజీ ప్రభు కత్తి దెబ్బకు తలలు తెగిపడుతున్నాయి. బాజీ ప్రభు ఒళ్ళంతా గాయాలయ్యాయి. రక్తం కారుతోంది. అయినా ఆయన ఆగలేదు. ఒళ్ళు తూలుతున్నా, కంటి ముందు దృశ్యం మసకబారుతున్నా, ఫిరంగి శబ్దం కోసం ఆయన ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే పోరాడుతున్నాడు. చివరకు విశాల్గఢ్ నుండి ఢామ్ ఢామ్ అని 3 సార్లు ఫిరంగి శబ్దం వినిపించింది. శివాజీ సురక్షితంగా కోట చేరుకున్నాడని అర్థమయ్యింది. ఆ వార్త వినగానే బాజీ ప్రభు దేశ్పాండే ఒక చిరునవ్వుతో ఆ నేలపై ఒరిగిపోయాడు. ఆ వీరుల రక్తంతో పవిత్రమైనందున శివాజీ ఆ ప్రాంతానికి పావన్ఖండ్ అంటే పవిత్రమైన లోయ అని పేరు పెట్టాడు. సంఖ్యాబలం కంటే సంకల్ప బలం గొప్పదని నిరూపించిన ఈ గాథ మన భారతీయ చరిత్రలో నిరంతరం వెలిగే జ్యోతి. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఉదంతాలకు సంబంధించిన పూర్తి వివరాలతో లాంగ్ వీడియో లింక్ కింద ఉంది, చూడగలరు. దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్.